అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు చూపించిన లీలల్లో ఒక కథను గురించి తెలుసుకుందాము. అటుపై ఆయన జీవులపై ఎంతటి కరుణ కలిగి ఉండేవారో తెలుసుకొని తరిద్దాము. శ్రీ సాయిబాబా మహాసమాధి చెందుటకు 7 రోజుల క్రితము షిరిడీలో ఒక సంగతి జరిగాను. షిరిడీ సాయిబాబా సకల జీవుల యందు దయ కలిగి ఉండేవారు. ఓనాడు ఆయన మసీదు నందు ఉన్నప్పుడు ఓ పెద్ద పులిని బండిలో బంధించి సర్కసు వారు అటువైపు వచ్చేరి. వారికి ఆ పెద్ద పులిని ఊరూరా తిప్పుతూ ఆడిస్తూ దానిపై వచ్చే సంపాదనే జీవన వృత్తిగా చేసుకొని జీవించడం అలవాటు. అయితే ఆ పెద్ద పులి ఎందుకో గాని కొన్నాళ్లుగా జబ్బున బారి పడింది. ఆ సర్కసు వారు దానికి తగిన వైద్యం చేసినా ఫలితం లభించలేదు. వారు శ్రీ సాయిబాబా వారు చూపుతున్న చిత్ర విచిత్ర లీలలను తెలుసుకొని ఈ పులికి వైద్యం చేయించాలని తలచి మసీదుకు తీసుకొని వచ్చిరి. దాని విషయమంతా బాబాకు చెప్పిరి. ఆ పులి చూచుటకు భయంకరమైన జబ్బుతో బాధపడుచుండెను. అందుకే చాలా చికాకుగా మండిపడుచున్నది. భయముతో ఆశ్చర్యముతో అక్కడున్న భక్తులు ఆ పులి వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పులి నేరుగా బాబా వద్దకు వెళ్ళి ప్రేమతో నిండిన చూపుతో తనకు విముక్తి కలిగించమని కోరినట్లుగా చూశాను. అప్పుడు బాబావారు దీక్షగా దాని వైపు చూసిరి. ఆ పులి గర్జిస్తూ దాని తోక 3 సార్లు నేలపై కొట్టి బాబా పాదాల వద్ద కన్ను మూసింది. ఈ వింత దృశ్యానికి అందరూ ఆశ్చర్యపోయిరి. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా ఆ పులి బాబా వద్ద మోక్షము పొందినది. ఆ సర్కసు వారికి బాకీ పడి ఉండుట వలన ఆ సమయము వరకు వారికి బాకీ చెల్లించి సత్పురుషుని వద్దకు చేరి మరణించింది అని భక్తులు నమ్మారు. ఆ సర్కసు వారు మొదట బాధపడినా వారి జీవనోపాధి కోల్పోయినదని, ఆ తరువాత ఆ పులి పడుతున్న బాధకు బాబావారు విముక్తి కలిగించారని తలచి చాలా ఆనందించాను. ఇది అంతా ఆ దైవలీల అని కొనియాడాను. ఈ విధంగా సాయిబాబా వారు తన దరికి చేరు జీవులన్నిటినీ కూడా దుఃఖముల నుండి విముక్తినిచ్చేవారు. అలా ఆ పెద్ద పులి మోక్షము పొందెను. ఎవరైతే ఈ కథను విన్నారో ఆ భక్తులు కూడా సాయి అనుగ్రహంతో వారు కష్టాలన్నీ కూడా గట్టెక్కి సకల సంపదలు, సంతోషాలు, సుఖాలు పొందెదరు అని భావిస్తున్నాము. జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కు జై. సర్వే జన సుఖినో భవంతు. శుభం భవతు. శుభం. జై సాయిరామ్. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.